శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గరుడ పురాణంలో ప్రతిపాదించబడ్డ విషయాలు. శౌనక మునీంద్ర, సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ బ్రహ్మ దేవాది దేవులు బ్రహ్మ ద్వారా మా గురువు గారు వ్యాస మహర్షి ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగల గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిసారణ్యంలో మీకు వినిపిస్తున్నాను. ఇందులోని వివిధ అంశాలు సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమహత్యం, భువన వృత్తాంతం, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దాన ధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజ లీలల విస్తార వర్ణనం. వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి స్థితి ప్రళయ కార్యాల్లో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని తెచ్చి ఇచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని ఉదరంలోని అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దాన్ని తీర్చాలి. హరిశివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణం తనను ఆదరంగా చదివే వారికి అన్నింటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. సృష్టి వర్ణనం. హే జనార్దన, సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితాలన్నింటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. ఖగవాహనుడు కాలకంఠాదులకు ఇలా చెప్పసాగాడు. పరమేశ్వర, సర్గాదులతో పాటు సర్వపాపాలను నశింపచేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను వినండి. నారాయణ రూపంలో ఉపాసించబడుతున్న ఈ వాసుదేవుడే ప్రకాశ స్వరూపుడైన అనగా కనబడుతున్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాది దేవుడు. సృష్టి స్థితి లయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లు ఆయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలు వర్ణిస్తాను వినండి. అంటే ఇవన్నీ నా లీలలే. జగత్తును ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వీ పుట్టాయి. పరమేశ్వర, దీని తర్వాత ఒక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు. దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం సృష్టయ్యగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలనా పాలనా చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దాన్ని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహ రూపాన్ని ధరించి జలమగ్న అయిన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణన సంక్షిప్తంగా తెలియజేస్తాను. అన్నింటికన్నా ముందు ఆ పరమాత్మ నుండి మహత్తత్వం సృష్టించబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల అనగా రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూత సర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతాలైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టించబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీన్ని ఐంద్రిక సర్గ అని. బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గ అని కూడా అంటారు. నాలుగవది ముఖ్య సర్గ. పర్వతాలు, వృక్షాలు మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాయి. అవి సృష్టించబడే సర్గ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఐదవది తిర్యక్ సర్గ. పశుపక్షాదులు ఈ సర్గలో పుడతాయి. తర్వాత ఆరవ సర్గలో దేవతలు, ఏడవ సర్గలో మానవులు సృష్టించబడతారు. వీటిని క్రమంగా ఊర్ధ్వ శ్రోత, ఆర్వాక్ శ్రోత సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకి, మానవులది కిందికి చెరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్విక, తామసిక గుణ సంయుక్తం. ఈ 8 సర్గల్లో 5 వైకృతాలని, 3 ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి. అయితే 9వదైన కౌమార నామక సర్గలో ప్రాకృత వైకృత సృష్టిలు రెండూ చేయబడతాయి. రుద్రాది దేవతలారా,
దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తర్వాత దేవ, అసుర, పితృ, మనుష్య, సర్గ చతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగి ఉన్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర, అప్పుడు ఆయన తమోగుణయుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి, రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తర్వాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్రం వల్ల ఆయన ముఖం నుండి దేవతలు ఉద్భవించారు. తర్వాత ఆయన సత్వగుణయుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతిపాత్రం. తర్వాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలు ఉద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఆ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుంచి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడు అది జ్యోత్స్న అనగా ప్రభాతకాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తర్వాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుంచి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్తమాంస సేవనలో అగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తినుట అని అర్థం. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటు పిమ్మట బ్రహ్మ కేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టాయి. చురుకైన కదలికను సర్పణం అంటారు. అవి కలవి సర్పాలు. తర్వాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తర్వాత బ్రహ్మ నుండి పాట పాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణాలు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరులయ్యారు. తర్వాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి స్వర్గం, జిలోకం పుట్టాయి. ఆయన ముఖం నుండి అజం, ఉదరం నుండి గోవు, పార్శ్వాల నుండి ఏనుగు, గుర్రం, మహిషం, ఒంటె, తోడేలు జాతులు పుట్టాయి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి. తర్వాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింస్రకాలు, పశువులు, 1-2 గోళ్ల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమంగా ఋగ్యజుస్, సామ, అథర్వద వేదాలు జనించాయి. ఆయన ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఉత్పన్నులయ్యారు. వెంటనే బ్రహ్మ వారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మ నిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్య లోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షి లోకాన్ని, సన్యాసులకు పరమ తపోనిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశారు. మానస సృష్టి వర్ణన, దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం. శంకర, ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజా సృష్టి తర్వాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్సుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాల వారు 7 అనగా బర్హిషద, అగ్నిశ్వాత్త, క్రవ్యాద, ఆర్జప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3 అమూర్త రూపులు, చివరి 4 మూర్త రూపులు, అంటే కండ్లకు కనిపిస్తారు. కమలగర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి, ఎడమ బొటనవేలు నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభలక్షణులైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మ మానసపుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవి అని పుత్రికను రుద్రునికిచ్చి పెళ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి, సుందర లక్షణ లక్షిత జాతాగు ఖ్యాతి అను కూతుర్ని భృగు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులు, శ్రీ అను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరి అయ్యాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు కలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి, నియతి అను 2 కన్యలు పుట్టగా వారిని భృగుపుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెళ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండు పుట్టారు. నియతిపుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షి అయిన మార్కండేయుడు.
మరీచి సంభూతులకు పౌర్ణమాసుడని పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్షకన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు సినివాలి, కుహు, రాక, అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్సునికి ప్రీతి ద్వారా దత్తోలుడని పుత్రుడు పుట్టారు. పులహ ప్రజాపతికి క్షమ అను పత్ని ద్వారా కర్మసుడు, అర్ధవీరుడు, సహిష్ణువు అను పుత్రులు ఉద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలకిల్య ఋషులు ఉద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవేలి పరిమాణం గలవారు, సూర్యునంత తేజస్సంపన్నులు. వశిష్ఠునికి పత్ని ఊర్జా ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులు ఉదయించారు. వీరిని సప్తమహర్షులు అంటారు. ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు, మరొక వశిష్ఠుడు. శివశంకర, దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక పవమాన సూచనను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు, పరమ ఓజస్వులు. దక్షకన్య అయిన స్వధకు మీనా, వైతర్ని అయిన కూతుర్లు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మీనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు, గౌరీనామంతో ప్రసిద్ధి పొందిన పార్వతీదేవి అను కన్య జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభవ మనవుకు జన్మనిచ్చి అతన్ని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభవ మను మహారాజు తన అఖండ తపఫలంగా పరమశుద్ధ తేజస్విని తపస్విని అయిన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతి అను కూతుర్లు కలిగారు. ఆడపిల్లలు ముగ్గురిని క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకు, దక్షిణేను కూతురు జన్మించారు. యజ్ఞునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతిని అందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుర్లు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియా, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకులైన 13 కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తర్వాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, సుధ అను పేర్లు గల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగీర మహర్షి, పులస్సుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్భుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారు పుట్టారు. కామదేవునికి రతి పత్ని కాగా వారికి హర్షుడు ఉద్భవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధ యాగాన్ని చేసి శివుని, సతిని తప్ప ఇతర బంధువులందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలవకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి, దేవసేనానికి తల్లి అయి లోకారాధ్య అయింది. అక్కడి దక్షయజ్ఞంలో తన సతి బలి అయిపోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాకపాని శంకర భగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువవంశంలో పుట్టమని శపించాడు. ఓం శాంతి శాంతి శాంతి.